బాపట్ల జిల్లా మున్సిపల్ హైస్కూల్ ఆవరణలోని భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు అందుతున్న శిక్షణ, పునరావాస సేవలను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. చిన్నారుల తల్లులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోనే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ తదితర అధికారులు పాల్గొన్నారు. మొత్తం చూసారా సెంటర్ అంతా? వస్తే బాగుండని కొంచెం బెటర్మెంట్ గా ఉంటే చాలా వెళ్ళి కొంచెం స్పీచ్ థెరపీ కానీ తర్వాత స్పెషల్ ట్రైనింగ్ అనేది ఒకటి జరుగుతుంది. ఏవి మెథడ్ ద్వారా టీచింగ్ మెటీరియల్ ఉపయోగిస్తూ వాళ్ళ ఎబిలిటీని బట్టి మేము ట్రైన్ చేస్తున్నాం. అలాగే వాళ్ళు చదువుంతా పూర్తయ్యారు అనుకున్న సంవత్సరంలో నార్మల్ స్కూల్కి అటెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం మెయిన్ స్ట్రీమ్ మనగా భావిస్తాం. ఇక్కడ 5 or 6, 10 years కూడా శిక్షణ పొందేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ డిజబిలిటీ ఎబిలిటీని బట్టి మేము ట్రైన్ చేస్తూ ఉంటాం. మెంటల్ రిటార్డేషన్లో నేను ట్రైనింగ్ అయ్యాను సార్ ఉంటారు. బ్యాంకు ఇలాంటివి కూడా మనం డిస్ప్లే చేస్తూ వాళ్ళని చూపిస్తూ మేము ట్రైన్ చేస్తున్నాం సార్. కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని కూడా